ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతో మంది నిత్యం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఎంతో మంది సినిమాల్లో రాణించాలని కోటి ఆశలతో అడుగు పెడుతుంటారు. కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కానీ సరైన అవకాశాలు లేక సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అయితే చాలా మంది సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతూ వస్తారు. చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోక ఇతర వృత్తుల్లోకి అడుగుపెడతారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం కోట్లకు మహారాణి. నేషనల్ అవార్డు సినిమా చేసింది, కానీ ఆమె వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. చివరకు చిన్న వయసులో కన్నుమూసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది. ఆమె పేరు విమ్లేష్ వాధ్వాన్. విమి 1967లో బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన హమ్రాజ్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో విమి ఒక్కసారిగా స్టార్ గా మారింది. ఆమె సునీల్ దత్ సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె అందం, నటన ప్రేక్షకులను ఆకర్షించాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. విమి ఒకప్పుడు బాలీవుడ్ లో అత్యంత అందమైన నటిగా కూడా పిలిచేవారు. ఆ తర్వాత ఈ స్టార్ హీరోయిన్ నటించిన అబ్రూ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తర్వాత పతంగా, వచన్, నానక్ నామ్ జహాజ్ హే వంటి చిత్రాలలో నటించింది. కానీ ఈ చిత్రాలు ఆమెకు మళ్లీ విజయాన్ని అందించలేకపోయాయి. విమి శివ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త కుమారుడిని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే భర్త బానిసవ్వడంతో ఆమె కెరీర్లో జోక్యం చేసుకోవడం వల్ల పలువురు నిర్మాతలతో విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో కెరీర్పై ఎఫెక్ట్ పడింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో విమి ఆమె భర్త జుహూలోని విలాసవంతమైన ఇంటి నుండి చిన్న ఇంటికి మారారు. ఆమె భర్తతో విడిపోయిన తర్వాత జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధం పెట్టుకుంది. అతను ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విమి వ్యభిచారంలోకి అడుగుపెట్టింది. తర్వాత మద్యపానానికి బానిసైంది. 1977 ఆగస్టు 22న ముంబైలోని నానావతి ఆసుపత్రిలో అధిక మద్యపానం వల్ల కాలేయ సమస్యలతో మరణించింది. ఆమె మరణ సమయంలో వయసు కేవలం 34 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలకు కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారని, ఆమె శవాన్ని ఒక బండిపై శ్మశానానికి తీసుకువెళ్లారని తెలుస్తుంది.